ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పోటీ చేసినందుకే మర్డర్ చేయించిందని చెప్పారు. అంటే ఒక మంత్రి స్థాయిలో పోలీసులను కూడా తప్పుదో పట్టించే ఏర్పాటు చేశారు. ఆఖరికి పోలీసులు కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే దీంట్లో అసలు ఎవరి సంబంధం లేదు, ల్యాండ్ తగాల వల్ల చనిపోయిందని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని, కొడంగల్లో కేసులు పెట్టి ఎస్టీ వాళ్ళని తోలిచ్చారు, ఇక్కడ మా దగ్గర ఆర్జీటీ వాళ్ళని తోలిచ్చారు. నేను ఒక్కటే, ఇంత దిగజారి మీరు చేస్తారు, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా మాట మీద నిలబెట్టుకుంటలేదు. మీరిచ్చిన డేట్కే 31 వరకు రుణమాఫీ చేస్తాం, 9వ తారీఖు వరకు రుణమాఫీ చేస్తాం, రైతు బంధు అయిపోతుంది, ఎన్నికలు వస్తే 15వ తారీఖు నాడే డిక్లేర్ చేస్తాం, నోటిఫికేషన్ వస్తుందని హోంమంత్రి చెప్తాడు. అన్నిటిలా బోకస్ మాటలు.